ఫ్యామిలీ సండే, కుటుంబ ఆదివారము అనగా ఈ యొక్క కుటుంబము హింసకు నిలయము అనేటువంటి అంశాన్ని ఈరోజు మనము ధ్యానిస్తున్నాం. కుటుంబము హింసకు నిలయము అనేటువంటి అంశాన్ని మనము ధ్యానిస్తున్నాం. కుటుంబము ఎప్పటి నుండి ప్రారంభమైనది అంటే ఆదాము ఏవ నుండి కుటుంబము అనేది ప్రారంభము అయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ కుటుంబము ఎప్పుడు హింసకు నిలయము అవుతుంది అంటే కుటుంబములో ఇద్దరు వ్యక్తులు కాకుండా మూడవ వ్యక్తికి ప్రవేశము ఇచ్చినప్పుడు ఆ కుటుంబము హింసకు పాలవుతుంది. అందుకే ఆదికాండము 3వ అధ్యాయము 3లో మనం చూస్తే ఆదాము ఏవా వీరిద్దరు కూడా ఒక కుటుంబముగా మంచిగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఏవా ఒంటరిగా ఉన్నదో అప్పుడు అపవాది అనేటువంటి సాతాను వచ్చి ఆ యొక్క ఏవను శోధించడము మనము చూస్తున్నాం. ఈ చెట్టు పండు తినవద్దు అని చెప్పాను కదా, ఇది తింటే ఏమవునో తెలియనా అని చెప్పేసి అపవాది వచ్చి అక్కడ ఏవను శోధించింది. అందుకే ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 27లో మనం చూస్తే అపవాదికి మీరు చోటు ఇవ్వవద్దు అని చెప్పేసి అక్కడ వ్రాయబడింది. కనుక కుటుంబము అనేది హింసకు నిలయముగా అవుతూ ఉన్నాయి. అందుకే అబ్రహాం కుటుంబాన్ని కనుక చూసినట్లయితే అబ్రహాం కుటుంబంలో కూడా హింస ఉండడం మనం అక్కడ చూస్తున్నాం. అనగా అబ్రహాముకు హగారు మరియు సారా వారిద్దరి మధ్య హింస జరిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అలాగే ఇసాకు కుటుంబంలో కూడా హింస జరిగింది. ఈ ఇసాకు ఇద్దరు కుమారులు ఏసావు, యాకోబు, వీరిద్దరు అన్నదమ్ముల మధ్య హింస జరిగి యాకోబు పారిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అలాగే యాకోబు కుటుంబములో కూడా హింస జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యాకోబుకు 12 మంది కుమారులు, ఆ కుమారులు యోసేపును హింసించినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కనుక పాత నిబంధనలు ఒక్కొక్క కుటుంబాన్ని మనం చూస్తూ ఉంటే ఒక్కొక్క హింస జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే నూతన నిబంధనలు ఉన్నటువంటి కుటుంబము ఎలాంటి హింసకు గురి కాలేదు. ఈ నూతన గ్రంథములో నూతన నిబంధనలో ఉన్నటువంటి ఆ కుటుంబం ఏమిటి అంటే మరియా, యోసేపులు, యేసు ప్రభు యొక్క కుటుంబము. వారు పవిత్రమైనటువంటి కుటుంబముగా ఉన్నారు. ప్రేమ, సమాధానము, శాంతి నిలయమైనటువంటి కుటుంబముగా వారు ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఒక కుటుంబములో భార్య భర్తలు, భర్త భార్యను రోజు తిడుతూ ఉన్నాడు, అవమానిస్తున్నాడు, హింసిస్తూ ఉన్నాడు, బాధ పెడుతూ ఉన్నాడు. ఆ బాధలు తట్టుకోలేక ఒక ఆదివారము దేవుని యొక్క మందిరానికి వచ్చి ఏడుస్తూ కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తూ ఉంది. ఆ యొక్క ఉపవాసం ఉండి కన్నీరు కార్చుకుంటూ బాగా ఒళ్ళున ఏడ్చి పెద్దగా ప్రార్థన చేయించుండగా దేవుడు ఆమెకు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై అమ్మా, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నీవు ఏడవద్దు, నీ కన్నీరంతా కూడా నేను తుడుస్తున్నాను, నీకేమి కావాలో నీకు చెప్పు, నీ యొక్క బాధలు నేనన్నీ కూడా నేను విని నీ యొద్దకు నేను దిగి వచ్చాను. కనుక నీకు ఒక 3 వరాలు ఇస్తాను. అయితే ఈ 3 వరాలు నేను ఏ 3 వరాలు అయితే నేను ఇస్తానో నువ్వు ఎంత కోరుకుంటావో దానికంటే ఎక్కువ 10 రెట్లు నీ భర్తకు నేను ఇస్తాను అని చెప్పేసి అన్నాడు. అంటే అప్పుడు సరే దేవుడా, నాకు ఒక వరం ఇవ్వు అన్నాడు. ఏ వరం ఇవ్వాలి అంటే నాకు అందం ఇవ్వు అన్నాడు. అడిగింది. అంటే మరి నీకు అందం ఇస్తా, కానీ నీ భర్తకి ఇంకా 10 రెట్లు అందం ఉంటుంది అన్నాడు. సరే అట్లయినా పర్వాలేదు అనగానే అందం కావాలి అని చెప్పేసి అందము కోరుకోగా దేవుడు ఆమెకు అందం ఇచ్చాడు. ఆ అందం ఇవ్వగా ఇంటికి వెళ్ళి చూసరికి ఇంకా తన భర్త ఆ అందంగా ఇంకా మెలమెల మెరిసిపోతున్నాడు. అయినా నేను అందంగా ఉన్నా కదా, నా భర్త నన్ను ప్రేమిస్తాడు, నా దగ్గరికి వస్తాడు, నన్ను మంచిగా చూసుకుంటాడని చెప్పేసి అనుకున్నది. కానీ అయినా కూడా ఇంకా ఎక్కువగా భర్త అందంగా